మా అన్న చికెన్ బిర్యానీ లేచేటప్పటికి నువ్వు నా పక్కన ఉంచుకుంటాను. నేను మా అక్కకి అది లేదు. మా అన్న ఈరోజు నాకు చికెన్ బిర్యానీ కావాలి. నిద్ర ఇంకా తెల్లారలేదు, అప్పుడే చికెన్లో బిర్యానీ. ఎవరైనా మత్తులో ఉంటారు తాగితే. మా అక్క నేమ్స్ తాగేస్తుంది. లేదండి అక్క, ఏం కాదు. చూడండి అక్కయ్య, అన్నీ ఇస్తాను కానీ ఈరోజు రాత్రికైనా మీరు ముగ్గులు పెట్టడానికి రండి. రాత్రికి ముగ్గులకు వెళ్ళాలంటే పోనీ నేనేం చేయాలి? ఏదో చేసుకుంటే కానీ నేను రేపు రాత్రి తప్పించుకోలేదు. ఏదో చెయ్యమ్మా, అమ్మ నువ్వేదో తప్పించుకోమ్మా. చెట్టుకి ఏదో లైట్స్ ఆన్, లైట్స్ ఆన్ అంటే నా బుర్ర లైట్లు వెళ్తాయి. ఏం చేద్దాం? A few moments later. అక్కయ్య, ముగ్గులు చెమటలు పట్టేస్తున్నా, ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. డాబా పైన వస్తారా? ఒక 5 minutes ఉంటే వస్తానమ్మా. సరే అయితే ఈలోపు నేను నీళ్లు చల్లేస్తాను. మంచి ముగ్గులేదంటే అదే కదా. చోలే చలి. I can't go. బాగున్నది. గేమ్ ఓడుకుంటే బాగుంది. గేమ్స్ ఆడేది బోర్ కొట్టింది కాబట్టి అర్జెంటుగా వీడియోస్ చూసేయాలి. కానీ వీడియోస్ ఏం చూస్తాను? మనకు వాటికి చేతకావు. సిలిండర్ పెట్టుకుని పెట్టుకోవచ్చు. తినడం అయితే బాగోచ్చు కానీ వంటలు ఎలా చేయాలి? మొక్కలు చూద్దాం. అక్కయ్య, చలికి తల బద్దలైపోతుంది త్వరగా. బయలుదేరినమ్మా, వచ్చేస్తున్నాను. వీళ్ళు వచ్చేస్తున్నాను. అయితే లోపు నేను కిందకి వెళ్ళి మొక్క పిండి తెచ్చేస్తాను. అలా చాట్ పీసులు కూడా తెచ్చాయి. త్వరగా రండి అక్కయ్య. వచ్చేసినప్పుడు బయలుదేరిపోతున్నాను. ఇంకా 5 నిమిషాలు వెళ్ళి చేసానంటే అదే ముద్దేసుకొచ్చేసి మేకప్ చూస్తాను. మనం బ్యూటిఫుల్ ఫేస్ కి బాగా మేకప్ చేసుకుంటే ఇంకా సుందరంగా కనిపిస్తాం. ఈ ఫేషియల్ నాకు నప్పదు, ఇంకోటి కొంటాను. అక్కయ్య, ఒక ముగ్గు వేసేస్తాను, ఇంకొకటి వేయాలి మీరు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తానమ్మా. ఈలోపు వచ్చేస్తాను. అయితే మెట్లు కూడా కడిగేస్తాను, వచ్చేయండి. అలాగే ఈ లిప్స్టిక్ బాగుంటుంది. షేడ్ చాలా బాగుంది. కాస్ట్ ఓకే, రీజనబుల్గానే ఉన్నట్లే. ఈ ఐలైనర్ ఇంకా బాగుంటాయి. ఈ ఫ్లవర్ కూడా బాగుంది. సో నైస్. అక్కయ్య, నడుము తల రెండు పట్టేస్తాయి. ఏంటి బట్టలు కూడా నీళ్ళు వేసేసాను. దీపం పెడతావు వచ్చి. మర్చిపోయాను. స్నానం చేయలేదమ్మా నేను. మా నాన్న వస్తే తిడతారు. దీపం పెట్టేసి వచ్చి అమ్మా. అన్ని వేసేసా కదమ్మా. పుణ్యం వస్తుంది. పెట్టేసి వచ్చి చూసారా ఇలా చేస్తాను. ఇప్పుడు అన్ని పనులు అయిపోయింది. ఏ బ్యూటిఫుల్ గౌన్. ఇంత డబ్బులు ఉంటే నాన్న ఎక్కడ ఇస్తాడు? 2000 అడిగితే ఇప్పుడు ఏం చేశాను అన్నీ అడుగుతాడు. మా అన్న
దగ్గర చూస్తానండి. అవునట్టు ఇది రమ్మంది కదా, మర్చిపోయాను. ఏం చేస్తుందో ఏంటో, మొత్తం ఎన్నిట్లు ఎమ్మెట్లు కరిగేసినట్టుంది. అక్కయ్య కరెక్ట్గా మనం దీపం కూడా పెట్టేశాను, కొంచెం పాలు మరగబెట్టండి సరేనా? నీ వల్ల మడిగా స్నానం కూడా చేసేసాను. మనం వాళ్ళ పాలు మరగబెట్టి పెట్టియమ్మా. ఎందుకు అక్కయ్య కాళ్ళు చేతులు పట్టుకుపోయిందా? నీకేమొచ్చి రాను మూసుకొని. రాట్లేదు కాదు, మను కాళ్ళు రాట్లేదమ్మా. మూసుకోరా. రాలే మను, చూడు ఎలా కొట్టుకుపోతున్నాయి. రాట్లేదమ్మా కాళ్ళు. మను టీ తేమ్మా కొంచెము. ఒక్కదాన్ని పనిచేసి వచ్చేసాను అక్కయ్య, ముఖం కందిపోయింది నీ వల్ల. ఏమన్నా అలాగైపోయావు? ఇప్పుడు కనీసం దండం పెట్టుకోవడానికి రా. అది ప్రియే కదా మాకు ముందు. తండ్రి విఘ్నేశ్వర కాపాడుతుంది. నమస్కారం పెట్టేశాను. ఇంట్లో ఏదో నిన్న చూసి వస్తాను. అమ్మగారు తలుపుకొని వచ్చేసింది. ఈ రోజుకి వెళ్ళకో కానీ రేపు మాత్రం ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే 20 ఏళ్ళు కారమే వచ్చేస్తాయమ్మా. కూరలో ఏంటి ఉప్పాలు చేస్తావా? ఎక్కువ వేసేసావు ఉప్పు. రేపటి నుంచి బాగా ఉప్పు. నేను నిన్నే చచ్చిపోయాను. నిన్నే చచ్చిపోయాను. అది పనులతో సాగమ్మ నిద్ర వస్తుంది. లైట్ షాప్ వచ్చేస్తారమ్మా. లైట్ నేను అప్పాలమ్మ ఇంట్లో ఏ పని చేయట్లేదమ్మా. చిన్నదని తినేస్తున్నామ్మా. పాపం నేనేం చేయలేదు ఈరోజు. ఎన్ని పనులు అంటగలుగుతుందో నాకు. 8 లైట్లు 4 లైట్లు దానికి మీద ఉంది కదా పని. మీద లైట్లు వాడుకోవాలి. కనీసం ఫ్యాన్ వేస్తావు వెళ్ళు.